సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఎస్ఎస్సీఏ జిల్లా అధ్యక్షుడు జాలిగామ కిషన్ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె 21వ రోజు కొనసాగింది. సమ్మెకు కరీంనగర్ ట్రస్మా అధ్యక్షులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆశావాహులు యాదగిరి శేఖర్రావు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి 12 వింగిల్లో పనిచేస్తున్న ఎస్ఎస్సీఏ ఉద్యోగులు తాము చేస్తున్న పనికి ప్రభుత్వం ఇస్తున్న వేతనం సరిపోకపోవడంతో రోడ్డు ఎక్కారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో అధికారంలోకి వస్తే తమను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసే వరకు వారి పోరాటానికి తన మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్ఎస్సీ జనరల్ సెక్రటరీ నవీన్ కుమార్, కోశాధికారి కరుణాకర్ పాల్గొన్నారు. వేదిక ద్వారా ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా యాదగిరి శేఖర్రావు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒకవేళ కనుక మీరు చేయనట్లయితే ఎక్కడికక్కడి పాదయాత్రలు, అవసరమైతే ధర్నాలు, అవసరమైతే రాస్తారోకోలు, రిలే నిర్హార దీక్షలు ఎంతకైనా పోరాటం చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా వీళ్ళకి మేము బాసటగా ఉంటాం. అవసరమైతే మా ప్రైవేట్ పాఠశాలలు కూడా ఒక రోజు ఖచ్చితంగా రాష్ట్రం అంతా కూడా బంద్ కూడా మేము పిలుపునిస్తున్నాం. ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మీరు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. దాదాపు 11,000 పాఠశాలలు ఉన్నాయి, 35 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్ అంతా కూడా ఈ సిఆర్పీలు, ఎస్ఎస్సీ సంబంధించిన ఉద్యోగస్తులే దీన్ని ముందు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి వారికి ఖచ్చితంగా మేము బాసటగా ఉంటాం. ఖచ్చితంగా వీళ్ళు వెంట ఉండి ఈ సమస్యల పరిష్కారం వరకు చదువుల కులం, విద్యాకులం మేమందరం ఒకటే అని చెప్తూ తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు దీన్ని ఆలోచన చేయకుండా వెంటనే పరిష్కరించాలని కోరుతూ సెలవు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను ఎస్ఎస్ఏ అంటే కేజీబీలో గత 17 సంవత్సరాల నుండి అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను. చాలని జీతాలతోని వేరే రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ముగ్గురు చేసే పనిని కూడా మేము కస్తూర్బాలో ఒంటరిగా చేస్తున్నాము. అడ్మినిస్ట్రేషను మరియు హాస్టల్ వసతులు చూసుకోవడము మరియు స్కూల్ మెయింటెనెన్స్ అంటే ఫైనాన్షియల్ పరంగా కూడా చేసుకుంటున్నాం. ఇదే రెసిడెన్షియల్లో అయితే ముగ్గురు పనులు చేస్తున్నారు సార్. అక్కడ ముగ్గురికి ఇచ్చే జీతాలు కూడా అందులో ఒక వంతు కూడా మాకు చేరడం లేదు. ఈ 17 సంవత్సరాల నుండి చాలని జీతాలతో వెట్టి చాకిరీ చేస్తున్నాం. ఇదే విధంగా ప్రతి వింగు అంటే దాదాపు ఎస్ఎస్ఏలో 12 వింగులు ఉన్నాయి. అందరూ కూడా 2 లేదా 3 చేసే పనులను కూడా ఒంటరిగా వెళ్ళదీసి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఎస్ఎస్ఏ ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి మీరు ఇచ్చిన హామీ ప్రకారము రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం.